మొన్న ఫస్ట్ సండే వచ్చినాం. వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా. అప్పటికి చెప్తున్నారు, మీరు మీ పిల్లల వల్ల బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే నిలబడండి ఓకే అని చెప్పారు. నేను ప్రార్థన చేసుకున్నా. మా పాప ఇట్లా అయిపోయింది. నాకు 4 పిల్లలు, 3 పాపలు, 1 బాబు. మిగతా చిన్నపిల్లలు మంచిగా ఈమెంది ఇట్లా అయిపోయింది అని కొంచెం ఫ్రెండ్స్ వల్ల ఆమె గుడికి వెళ్ళడం, అక్కడ బొట్టు పెట్టుకోవడం అవి నచ్చినాయి ఆమెకు. ఓకే ఇవి జరుగుతాయి అని ఇంకా వ్యతిరేకంగా మాట్లాడడం, ఎగతాళి చేయడం అని అంటుంది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మాకు కొంచెం విడుదల జరిగింది. ఆమె ఫోన్లో ఫోటో చూపించి ప్రార్థన చేయించినాం. మీరు ఫోన్ లాస్ట్ డిసెంబర్ 1 తారీఖు వచ్చిన మీ అమ్మాయి ఫోటో చేయించారు. ఫోటో చేయించినప్పుడు నేను చేయబెట్టి ప్రార్థన చేశాను. పాపకు ఫోన్ మీద ప్రార్థన చేసినప్పుడే నా మీదకి ఒక లాంటిది వచ్చి ఆమె చెప్పడం జరిగింది, ఇట్లా చేస్తున్నాం మేము అది ఇది అని చెప్పేసి చేతబడి చెప్పులు అని జరిగింది. అది మా బాబు చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత, అక్క ఇట్లా జరిగింది, ఇట్లా చేసిర్రు అంటే నవ్వింది. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు అది అని. నాకు ఇంకా బాధ అనిపించింది, ఏంది ఇట్లా అంటుంది అని చెప్పి. ఆ రోజు నైట్ నేను అనుకున్నా, తండ్రి మరి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకొని వచ్చిన, నా బిడ్డ మారిపోతే నేను నెక్స్ట్ వీక్ సాక్ష్యం చెప్తాను అనుకున్నా. మండే రోజు మార్నింగ్ లేచి నేను చూసేసరికి ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది. మండే రోజు మార్నింగ్ లేచేసరికి మీ అమ్మాయి మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏమంటే, మేము నవంబర్ లాస్ట్ వీకే వచ్చేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల మాకు తెలిసిన ఆంటీ ఇక్కడ బాగా జరుగుతుంది శిరీష, అద్భుతాలు జరుగుతున్నాయి అయ్యగారు, మరి మన మనసులో అనుకున్న మాట కూడా చెప్తుండ్రు అంటే, సరే ఆంటీ వెళ్దాం అనుకున్నాం. అనుకోని విధంగా ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఆ ప్రాబ్లం ఏంటంటే మా పాప ద్వారానే వచ్చింది. ఓకే. మా పాప ఏమన్నదంటే, ఫ్రెండ్స్ వల్ల దేవుడు లేడు అనేసి అన్నది. దేవుడు లేడు, నేను రాను అనేసి మాట్లాడుతుంది. ఓకే. ఏంది ప్రభు ఇట్లా అయిపోయింది అనేసి నేను ఆగిపోయినా. మొన్న ఫస్ట్ సండే వచ్చినాం. వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా. అప్పటికి చెప్తున్నారు, మీరు మీ పిల్లల వల్ల బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే నిలబడండి ఓకే అని చెప్పారు. నేను ప్రార్థన చేసుకున్నా. మా పాప ఇట్లా అయిపోయింది. నాకు 4 పిల్లలు, 3 పాపలు, 1 బాబు. మిగతా చిన్నపిల్లలు మంచిగా ఈమెంది ఇట్లా అయిపోయింది అని కొంచెం ఫ్రెండ్స్ వల్ల ఆమె గుడికి వెళ్ళడం, అక్కడ బొట్టు పెట్టుకోవడం అవి నచ్చినాయి ఆమెకు. ఓకే. ఇవి జరుగుతాయి అని ఇంకా వ్యతిరేకంగా మాట్లాడడం, ఎగతాళి చేయడం అని అంటుంది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మాకు కొంచెం విడుదల జరిగింది. ఆమె ఫోన్లో ఫోటో చూపించి ప్రార్థన చేయించినాం. మీరు ఫోన్ లాస్ట్ డిసెంబర్ 1 తారీఖు వచ్చిన మీ అమ్మాయి ఫోటో చేయించారు. ఫోటో చేయించినప్పుడు నేను చేయబెట్టి ప్రార్థన చేశాను. నాకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదు. పాపకు ఫోన్ మీద ప్రార్థన చేసినప్పుడే నా మీదకి ఒక లాంటిది వచ్చి ఆమె చెప్పడం జరిగింది, ఇట్లా చేస్తున్నాం మేము అది ఇది అని చెప్పేసి చేతబడి చెప్పులు అని జరిగింది. అది మా బాబు చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత, అక్క ఇట్లా జరిగింది, ఇట్లా చేసిర్రు అంటే నవ్వింది. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు అది అని. నాకు ఇంకా బాధ అనిపించింది, ఏంది ఇట్లా అంటుంది అని చెప్పి. ఆ రోజు నైట్ నేను అనుకున్నా, తండ్రి మరి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకొని వచ్చిన, నా బిడ్డ మారిపోతే నేను నెక్స్ట్ వీక్ సాక్ష్యం చెప్తాను అనుకున్నా. మండే రోజు మార్నింగ్ లేచి నేను చూసేసరికి ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది. మండే రోజు మార్నింగ్ లేచేసరికి మీ అమ్మాయి మోకరించి ప్రార్థన చేస్తుంది. దాదాపు 2-3 మంత్స్ నుంచి ఆమె ప్రేయర్ చేసుకోవట్లేదు. 7th క్లాస్, 12 years మా పాపకి. ఇంత చిన్న పాప ఇట్లా అయిపోయింది అని అనుకో. సండే నైట్ నేను చాలా బాధపడ్డా. ఇక్కడ వచ్చినాక నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఎట్లయినా రమ్మని ఇక్కడికి నేను రాను. ఇప్పుడు మొన్న ఆమెనే ప్రేయర్ చేసుకున్న తర్వాత మేము యూట్యూబ్లో లైవ్ చూడడం, వీడియోస్ చూడడం జరిగింది. సిస్టర్ గారు మాట్లాడుతుంటే మా పాప, ఆంటీ నాతోనే మాట్లాడింది, నేను సండే అక్కడికి వెళ్దాం మమ్మీ మనీ అని చెప్పేసి అన్నది. ఆమెను తీసుకొని రావడం కూడా జరిగింది. తీసుకొని వచ్చారు. నిన్న మేము వస్తామో రామో అనుకున్నాం. నాకు చాలా హెల్త్ అసలు బాగాలేదు, చేయి నొప్పి, కాలు నొప్పి అయిపోయింది. పోలేమేమో బెట్ట, అసలు నాకు చేతనైతే లేదు అని చెప్పేసి అన్న. ఎట్లయినా వెళ్దాం మమ్మీ అని అన్నది. ఇక్కడ రావడానికి అసలు మనీ కూడా లేకుండా అయిపోయింది మా పరిస్థితి. అనుకోని విధంగా దేవుడు మమ్మల్ని నడిపించిండు. మీరు వచ్చారు. అయితే మీ అమ్మాయి ఇప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, కుటుంబ ప్రార్థన కూడా. 3 నెలల నుంచి మీ అమ్మాయి ఏమనేదమ్మా, దేవుడు లేడు ఏం లేదు. నాకు లాస్ట్ వీక్ తెలిసింది ఇట్లా అంటుందని, పిల్లలతో అంటుందంట. నా ముందర ప్రేయర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పేసి మా అన్నతో చెప్పింది. దేవుడు నాకు ఏం హెల్ప్ చేస్తలేడు. కానీ అదే నోటితో అన్న ఆమెనే, ఆంటీ ద్వారా నాతో దేవుడు మాట్లాడిన మమ్మీ, నాకు
వచ్చే సంవత్సరంలో నేను అనుకునే అన్ని జరుగుతాయంట. ఇప్పుడు ఇబ్బంది అయినా సరే, చదువు విషయంలోనైనా ఏదైనా సరే అని చెప్పేసి అన్నాను. వావ్, ఇప్పుడు మీ అమ్మాయి ఎస్ ప్రార్థన చేస్తుంది. వావ్, చూడండి వీళ్ళ అమ్మాయి అంట ఎస్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ప్రభావం బట్టి ఎస్ వేరే అన్ని ఆచారాలు ప్రభావితం కిందకి వచ్చేసి దేవుడు లేడు ఏం లేదని చెప్పేసి చెప్పినప్పుడు లాస్ట్ సండే ఈ అమ్మాయి అమ్మగారు వచ్చి ఎస్ వాళ్ళ పాప ఫోటో చూపించినప్పుడు నేను ప్రార్థన చేశాను. లేచి నిలబడమ్మా. పాప ఉందమ్మా అమ్ములు, రండి పాప రండి. ఎస్ రండమ్మా, నేను మీకోసం కూడా ఎస్ ప్రార్థన చేస్తాను. ఎస్ ఈ పాప కూడా ఎస్ మోకరించి ప్రార్థన చేసిందంట. ఎస్ దేవుడు ఎస్ బేతల్ టవర్లో ఎస్ కార్యం. పైకి రండమ్మా. ఎస్ ఈ పాప ప్రార్థనలో చాలా ఉండే 3 months నుంచి అసలు ప్రార్థనలో ఉండకుండా అయిపోయింది. సండే స్కూల్కి వెళ్తే ఎస్ రండి, పైకి రండమ్మా. పాప రండి. ఎస్ ఇదే పాప. ఎస్ ఈ పాప ఫోటో లాస్ట్ సండే చూపించింది. ఈ పాప అన్నదంట నేను చర్చికి రాను, ఏం రాను, దేవుడు లేడు, అది లేదు అని చెప్పేసి అనేది. అయితే ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ మండే మార్నింగే ఎస్ లేచి మోకరించింది. అవునమ్మా, ఏమనిపించిందమ్మా నీకు అమ్మ పాపకు? ఎస్ కొంచెం అమ్మ సిగ్గుపడుతుంది, పర్లేదు. ఎస్ ఎస్ దేవుడు కార్యం చేశాడు. ఎస్ కళ్ళు మూసుకోండి అమ్మ. పాప కళ్ళు మూసుకోండి. ఈ పాప నేను చూసినప్పుడు ఎస్ అమ్మ మీ పాపను రాబోయే రోజుల్లో దేవుడు ఘనంగా బ్లెస్ అయిపోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. ఎస్ మీ అమ్మాయిని చూసినప్పుడు ఇప్పుడు చిన్నగా ఉంది, 7th క్లాస్ అవుతుందమ్మా. ఎస్ 7th క్లాస్. అయితే మీ అమ్మాయిని నేను చూసినప్పుడు రాబోయే రోజుల్లో దేవుడు ఒక మంచి ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ పొజిషన్లో పెట్టబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. రిసీవ్ అని చెప్పండి. మీ అమ్మాయిని బాగా చదివించండి. ఎస్ మీ అమ్మాయిని నేను చూసిన రాబోయే రోజుల్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబ్లో, ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో ఎస్ మీ అమ్మాయి ఉండబోతుంది. అమ్మ పాప కళ్ళు మూసుకోమ్మా. ఎస్ ఆ పాప మీదకి ఎస్ అభిషేకం నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. ఎస్ ఆమేన్. అమ్మ గాడ్ బ్లెస్.